మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వైసీపీలోని నాయకులు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఫైర్ బ్రాండ్స్ అనబడేటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ముఖ్యంగా కొడాలి నాని గారు చాలా కాలం ఆయన కొంచెం ఆరోగ్య సమస్యల రీత్యా కూడా కొంచెం సైలెంట్గా ఉన్నారు. అయితే ఆయన అప్పుడు అరెస్ట్ అయ్యి ఇదిగో కొడాలి నాని అరెస్ట్, అదిగో కొడాలి నాని అరెస్ట్ అని చెప్పేసి చాలా హడావిడి చేశారు. అయితే వల్లభనేని వంశీ గారిని అయితే అరెస్ట్ చేసి చాలా రోజులు జైల్లో పెట్టగలిగారు వేరే వేరే కారణాల వల్ల. ఇప్పుడు కొడాలి నాని గారు తర్వాత ఆయన ఆరోగ్యం నుంచి కోలుకుని సర్జరీ అది అయింది ఆయనకి. సో వచ్చిన తర్వాత కూడా చాలా కాలం కొంత సైలెంట్గా ఉన్నారు, వేచి చూసే ధోరణిలో. ఇప్పుడు మెల్లిగా వాతావరణం హీట్ ఎక్కుతోంది. సో కొడాలి నాని గారు మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ లాగా మళ్ళీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానిగా ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారా అన్నట్టుగా ఉంది ఆయన అడుగులు చూస్తే. తాజాగా మనకు తెలుసు అంబటి రాంబాబు గారి మీద ఎలాంటి దాడులు అవి చేశారో ఆయన ఏదో అన్నారు అని చెప్పేసి అడ్డు పెట్టుకుని మాటలని, అంతకుముందు ఆ పట్టాభి లాంటి వాళ్ళు ఎన్నో మాటలు అన్నా కూడా వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు లేవు. కానీ అంబటి రాంబాబు గారు ఒక మాట అనగానే ఆయన చాలా పాపం సంస్కారయుతంగా పొరపాటున మాట దొర్లింది అని చెప్పినా కూడా ఆయన తీసుకెళ్లి 18 రోజుల పాటు జైల్లో పెట్టి వాళ్ళ కసి తీర్చుకున్నారు. అయినా సరే ఆయన ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు ఆయన వ్యాన్లో తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన ఇలాగా చేత్తో చెప్పడం జరిగింది. సో అది కూడా బాగా వైరల్ అయింది. దాంతో ఇప్పుడు అలాగే అంబటి గారి అమ్మాయి ఆవిడ కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి చాలా బలంగా ఆవిడ వాయిస్ వినిపించినటువంటి పరిస్థితి. ఫైనల్గా అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళి కూడా ఆయనకి సంఘీభావం ప్రకటించడం మనం చూస్తున్నాము. తాజాగా కొడాలి నాని గారు కూడా వెళ్ళి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు అరెస్టులు ఎన్నైనా చేసుకోండి, మేమేం భయపడేదే లేదు అంటూ చెప్పి లోకేష్ గారికి ఆయన చెప్పడం జరిగింది. లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానియే అవుతారా అన్నట్టుగా. ఎందుకంటే ఆ మధ్యన మనం చెప్పుకున్నాం, పేరుని నాని గారిని టార్గెట్ అవుతారు, అంబటి రాంబాబు గారు టార్గెట్ అవుతారు, ఇది నెక్స్ట్ అని చెప్పేసి మనం చెప్పుకున్న తర్వాత ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇలాగ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఇలా వీళ్ళ అరెస్టుల పరంపర కొనసాగుతున్నప్పుడు మనం ఒక వీడియో కూడా చేసుకున్నాము. నెక్స్ట్ అంబటి రాంబాబు లేదంటే పేరు నాని గారు వీళ్ళు టార్గెట్ అవుతారని అనుకున్నట్టుగానే అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేశారు. సో ఎవరు కూడా ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగానే ఉన్నారు. పేరు నాని గారు కూడా ఆయన బలంగా, చాలా బలంగా ఎవ్రీ డే ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. ప్రతి అంశంలోనూ కూడా ఆయన కౌంటర్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన ఒక బలమైన వాయిస్గా వైసీపీకి ఎప్పటికే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొడాలి నాని గారు చాలా కాలం ఒక బలమైన వాయిస్, ఫైర్ బ్రాండ్ ఏదైతే అని వైసీపీలో ఫీల్ అవుతారో ఆయన ఇప్పుడు మళ్ళీ తన వాయిస్ను ఓపెన్ చేశారు. అంబటి రాంబాబు గారిని పరామర్శించేటువంటి వేదిక ద్వారా ఆయన మళ్ళీ తన స్వరాన్ని గట్టిగానే వినిపించారు. మీరు ఏం చేసినా కూడా ఎక్కడ తగ్గేదే లేదు, మేము ఇంత రెండింతలు పోరాడతాం. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే పోరాటాలకి, ఎలాంటి పోరాటాలకైనా మేము సిద్ధం అని చెప్పేసి కూడా కొడాలి నాని గారు చాలా బలంగా చెప్పడం జరిగింది. సో దీంతో కొడాలి నాని గారు లాంటి ఫైర్ బ్రాండ్ మళ్ళీ ఆయన వాయిస్ ఓపెన్ చేయటం, మళ్ళీ క్షేత్రస్థాయిలో మళ్ళీ యాక్టివేట్ అవుతూ ఉండటం అనేటువంటిది వైసీపీ శ్రేణుల్లో చాలా జోష్ని నింపుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి, నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో, రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది
మీ పిరికి చేష్టలకి మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టపాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. సో మెల్లిమెల్లిగా వైసీపీ వితిన్ 2 years, రెండు సంవత్సరాలు కూడా కాకముందే ఓటమి తర్వాత ఎంత బలంగా పుంజుకోవటం అనేటువంటిది అసలు దాదాపుగా సంవత్సరం తర్వాతే అనేక ఉద్యమ స్థాయిలో తీవ్రంగా ఇది మన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే అంశం మీద కానీ, ఇలా రకరకాల అంశం మీద, ఇక రైతు సమస్యల మీద పోరాటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కానీ, అశేషంగా జనాలు తరలి రావడం కానీ, ఇవన్నిటితోటి వైసీపీలో ఆల్రెడీ ఒక జోష్, కోటి సంతకాల సేకరణ కానీ, వీటితో ఒక జోష్లో ఉన్నటువంటి వైసీపీకి ఇప్పుడు ఎవరైతే ఫైర్ బ్రాండ్ లాంటి నాయకులు, కొడాల నాని గారు లాంటి నాయకులు ఎవరైతే కొంతకాలం సైలెంట్గా ఉన్నారు అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయో, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఎస్ వీఆర్ రెడీ టు ఫైట్ అనేలాగా వాళ్ళు ఒక సిగ్నల్ ఇవ్వటం అనేటువంటిది చాలా తీవ్ర స్థాయిలో, తీవ్ర స్వరంతో లోకేష్ గారికి, అలాగే రెడ్ బుక్ పాలనకి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వటం అనేటువంటిది సో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని, మరింత పోరాట పటిమని పెంచుతాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో వైసీపీ పోరాటాలు ఉంటాయి అనేటువంటిది కూడా బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి.